ఆ మునిబాలుడు చెప్పాడు, అయ్యా నాకు తల్లిదండ్రులు ఉన్నారు, ఇద్దరు గుడ్డివాళ్ళు, అంధులు, చూపు లేదు. వాళ్ళని నేను సేవించుకుంటూ అరణ్యంలో ఉన్నాను. వాళ్ళకి దప్పిక వేస్తుంటే నీళ్లు తెమ్మన్నారు. నీళ్లు తేవడానికి కడవెత్తుకొని వచ్చాను. ఆ నీళ్లు ముంచుతూ ఉంటే మీరు బాణం వదిలారు, తప్పు చేశారు మహారాజా. ఇప్పుడు నేను పోతున్నందుకు బాధ లేదు, కానీ నేను మరణిస్తే నా తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు? ఆ వృద్ధ దంపతులను ఎవరు చూసుకుంటారు? వాళ్ళు అంధులే, చూపు లేదే. ఈ కేకారణ్యంలో నేను మాత్రమే సేవ చేస్తున్నానే, మరి ఎలా? నువ్వు చేసినటువంటి ఈ చర్య వల్ల నా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, నేను దేహాన్ని విడిచిపెట్టడానికి బాధపడడం లేదు అని అన్నాడు. అని అంటూ ప్రాణాలు వదిలేశాడు. ఎక్కడ ఉంటారో చెప్పాడు తల్లిదండ్రులు. భయపడుతూ వెళ్ళాడు. ఆ అబ్బాయి అన్నాడు, నా తల్లిదండ్రులు దప్పికతో ఉన్నారు, మీరు నీళ్ళు తీసుకెళ్ళండి అన్నాడు. మా నాన్న చాలా తపశ్శాలి, మీరు వెళ్ళి మీకై మీరు తప్పు నొప్పుకుంటే బతికిపోతారు, లేదంటే ఆయన తపశ్శక్తి ముందు మీరు మసైపోతారు అన్నాడు. భయపడుతూ వెళ్ళాడు దశరథుడు వెళ్ళి ఆ లోపలికి వెళ్ళగానే అలికిడి వచ్చింది. ఆ వృద్ధ దంపతులు అన్నారు, నాయనా వచ్చావా, నీళ్లు తీసుకురారా, దాహం వేస్తుంది. ఇంతసేపు ఏమైంది, ఎందుకు నాయన ఆలస్యమైంది? నువ్వు ఎప్పుడు త్వరగా వచ్చేస్తావు కదా, ఎందుకు ఆలస్యమైంది అని అడుగుతున్నారు తల్లిదండ్రులు. ఏం చెప్పాలి? దశరథుడికి నోట మాట రాలేదు, ఏం చెప్పాలో తెలీదు. అప్పుడు అన్నాడు, అమ్మా నా పేరు దశరథుడు, నేను రాజుని. రాజా నువ్వా వచ్చావా అన్నాడు. నేను ఒక ఘోర అపరాధం చేశాను, పొరపాటున జంతువు అనుకుని నీ బిడ్డని బాణంతో వధించాను. కొల్లను ఏడ్చాను అమ్మ నాన్న. అయ్యో మాకున్న ఒక్కగానొక్క దిక్కు, నా బిడ్డను చంపేశావా అని అంటూ అన్నాడట. నీకై నువ్వు నీ తప్పును ఒప్పుకున్నావు కాబట్టి బతికిపోయావు అని అంటూ, రాజా ఒక్కసారి నా బిడ్డ దగ్గర తీసుకెళ్తావా? అప్పుడు బిడ్డ దగ్గర తీసుకెళ్ళాను. ఏమనుకోకండి, నాకు ఉండలేదు, నేను చెప్పాను. చివరికి అన్నారు, ఒక్క సహాయం చేయ్యా. ఏంటి? నా బిడ్డ లేకుండా మేము జీవించలేం, కాబట్టి మేము అగ్నికి ఆహుతవుతాం. అగ్నికి